హలో నమస్తే అండి. హాయ్ నమస్తే. ఈరోజు నేను అద్భుతమైన రెసిపీ చేస్తున్నాను అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. కావాల్సిన పదార్థాలు ఏంటో అన్నీ కూడా వివరంగా చెప్తాను. చాలా మంచివి అండి. మన జాక్ ఫ్రూట్ గింజలతో కర్రీ చేస్తున్నాను. చాలా రుచిగా కూడా ఉంటాయి. ముందుగా ఈ జాక్ ఫ్రూట్ని ఒక 1/2 కేజీ తీసుకున్నాం గింజల్ని. ఈ జాక్ ఫ్రూట్ అంటే పనస గింజలండి. పనస గింజలతో నేను కర్రీ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీ చేసే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసుకుని ఒక 2 గ్లాసులు వాటర్ వేసి ఉప్పు వేసి ఉడకబెడుతున్నానండి. చూడండి, ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను. కావాలనుకుంటే పసుపు కూడా వేయచ్చు. అయితే నేను పసుపు వేయట్లేదు, కూరలో వేస్తాను కదా అని. అదిగోండి కొంచెం వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ వేస్తున్నాను. మా పక్కంటి పిన్ని గారు పసుపు వేయాలమ్మా అన్నారు. అందుకని నేను మళ్ళీ పసుపు వేసాను. చూడండి, ఉడికిపోయాయి. ఇప్పుడు నీటిలో చల్లటి నీటిలో వేయకూడదు. చల్లటి నీటిలో వేయకుండా తీసుకుని తొక్కలుచుకోవాలి. తొక్కలుచుకుని పక్కన ఉల్లిపాయలు దంచుకుందామండి. ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 టమాటాలు దంచుకుని పెట్టుకున్నాను. పక్కనే మెత్తగా దంచుకుని బరకగా దంచుకుని పక్కన పెట్టుకున్నాను. చూడండి, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, జీలకర్ర వేసి ధనియాల పొడి, మిరియాల పొడి వేసి చేస్తున్నాను. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మాంసం కూరలా ఉందండి. చాలా రుచికరంగా ఉంది. వెజిటేరియన్ మటన్ చికెన్ తినలేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. తినడానికి చాలా బాగుంది. చూడండి, ఉల్లిపాయలు ఆయిల్ వేసాను. ఒక 2 స్పూన్లు ఒక అల్లం వెల్లిపాయ ముక్క వేసాను, పేస్ట్ వేసాను. చూడండి, వేయించేసుకుందాం. ఇలా వేయించేసుకుని మనం టమాటా కూడా వేస్తాం కదా, వేయించేసుకుని ఈ మసాలాలు అన్నీ వేసేద్దాం. వేసేసి వేయించేసుకుందామండి. ఈ లోపల ఇందులో వాటర్ వేసేద్దామండి. కొంచెం మన ముక్కలు వేసేసి వాటర్ వేసేద్దాం. ఆల్రెడీ ఉప్పుతో ఉడకబెట్టాం కాబట్టి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి వేసేసి చూడండి, వేసేసి వేయించుకుందామండి. ఒకసారి మసాలా అంతా ముక్కలు పట్టేలాగా. పెళ్ళిళ్ళు సీజన్ కాదండి, చాలా బిజీగా ఉన్నాయి. 3 రోజులు అయితే మాకు పెళ్ళి పడుతుంది. ఆ పెళ్ళి వల్ల మేము బిజీగా ఉండి మాటలు కూడా తోడపడుతున్నాయండి. ఎందుకంటే పనులు మన పెళ్ళికి వెళ్ళడం రావడం, ఫంక్షన్కి వెళ్ళడం రావడం, ఆ పనులతో సరిపోయి. చూడండి, వాటర్ వేసాను గ్లాసు. దాని మీదట మనం ఇది రెసిపీని వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. మీకు ఏమన్నా నా కూరలో నచ్చినవి ఉంటే మళ్ళీ చెప్పండి, నేను చేసి చెప్తాను. పక్క కొలతలతో ఉంటాయి. కొన్ని అయితే మీరు తినే కారాన్ని బట్టి ఉంటాయి కదండి. చూడండి, ఎగిరిపోయింది, దగ్గరికి వచ్చేసింది కదా. ఇలా దగ్గరికి వచ్చేదాన్ని చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొబ్బరిపాలు వేస్తున్నానండి. 1 గ్లాస్ కొబ్బరిపాలు, కప్పు. ఈ కొబ్బరికాయ పాలు వేయడం వల్ల మంచి గ్రేవీకి మంచి టచ్ వచ్చి మెరుస్తుందండి రైస్, అన్నం, కూర. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇలా దగ్గరికి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. చూసారు ఎంత మెరిసిపోతుందో. ఇలా మెరవాలండి. ఇలా మెరుస్తూ చక్కగా చూడండి, అది కలర్ఫుల్గా భలే ఉందండి. మీకు నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి.